బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్లవల్లేరు కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ లోపలికి వెళ్లేందుకు వైసీపీ నేతలు యత్నించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైసీపీ నేత పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకున్నారు. గర్ల్స్ హాస్టల్ గేట్ వద్దే నిలిపివేశారు. ఆవిడ కూడా ఎమ్మెల్సీ కదా, వాళ్ళని అబ్జెక్షన్ పెట్టి వదిలేస్తారు కదా. గుడ్లవల్లేరు కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ లోపలికి వెళ్లేందుకు వైసీపీ నేతలు యత్నించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైసీపీ నేత పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకున్నారు. గర్ల్స్ హాస్టల్ గేట్ వద్దే వారిని నిలిపివేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ ఆందోళన విరమించారు. సీఎం ఆదేశాలతో కాలేజీ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలోనే హాస్టల్ మొత్తాన్ని కూడా తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్ ను గుర్తించే పరికరాలతో హాస్టల్లో తనిఖీలు చేపట్టగా ఎక్కడా కూడా హిడెన్ కెమెరా దొరకలేదని తెలుస్తోంది. విద్యార్థుల సమక్షంలోనే తనిఖీలు జరగడంపై స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆందోళన విరమించారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించి మరోసారి తనిఖీలు చేపడతామని కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఆందోళన చేసిన స్టూడెంట్స్ పై ఎలాంటి చర్యలు, కక్ష సాధింపు ఉండరాదని కళాశాల యాజమాన్యానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం గుడ్లవల్లేరు కాలేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇటు చూసుకుంటే వైసీపీ నేతలు హాస్టల్ లోపలికి వెళ్లేందుకు కూడా వారు ప్రయత్నించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే ఇటు విద్యార్థులు కూడా తాము ఏదైతే ధర్నాలు చేస్తున్నారో ధర్నాను కూడా విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది శివ? మొత్తం మీద చూస్తుంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఎపిసోడ్ దాదాపుగా వివాదం సద్దుమణిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి నుంచి చేస్తున్న ఆందోళనకి దాదాపుగా తెరపడింది. ఎందుకంటే పోలీసులు, అలాగే విద్యార్థులు, అలాగే అధికారుల నేతృత్వంలో కూడా కొంతమంది మహిళా కమిటీ నేతలు, అలాగే హై టెక్నాలజీ వినియోగించి కళాశాల హాస్టల్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి కెమెరాలు లేనట్లు కూడా అధికారులు ధృవీకరించారు. దానికి విద్యార్థులు కూడా వారి సమక్షంలో తనిఖీలు చేయడంతో ఎక్కడా లేదని చెప్పి వారు కూడా అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపించింది. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించడం, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, మంత్రులతో మాట్లాడటం చేయడంతో కూడా ఒక్కసారిగా విద్యార్థులు కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు కళాశాలకు సంబంధించి కూడా సోమవారం వరకు సెలవు ప్రకటించారు. మరొకసారి కళాశాల మొత్తం అంటే హాస్టల్ మొత్తం కూడా ఇంకొకసారి హిడెన్ కెమెరాలు ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి మరొకసారి తనిఖీలు చేయాలని చెప్పి కూడా మంత్రి ఆదేశం ప్రకారం కూడా రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో ఏదైతే వీరు 1-5 బ్లాకులు మాత్రమే ఉన్నాయని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం 5 బ్లాకులు తనిఖీ చేయాలని చెప్పి కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం ప్రకారం రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తాం. మళ్ళీ తిరిగి కళాశాల సోమవారం ప్రారంభించే సమయంలో కూడా విద్యార్థుల సమక్షంలోనే మరొకసారి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి కళాశాల యాజమాన్యం మంత్రికి అయితే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే నిన్న అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల ఎక్కడా కూడా కక్షపూరితంగా కానీ లేకపోతే ఆందోళన చేశారని చెప్పి వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి మంత్రి కళాశాల యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి కూడా మహిళా కమిషనర్ స్వయంగా పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కళాశాల హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పి కూడా మహిళా కమిషనర్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారిక, అలాగే ఎమ్మెల్సీ కళ్యాణి, అలాగే పేర్ని కిట్టు, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు కూడా కళాశాల
ఆ హాస్టల్లో తనిఖీ చేస్తామని చెప్పి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే హాస్టల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు కమిటీ పరిశీలించింది. ఎక్కడ ఎటువంటి కెమెరాలు కానీ ఏమీ లేవని చెప్పి కూడా విద్యార్థులు కూడా అంగీకరించారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి పరిస్థితి వివాదాలకు తావు తీయొద్దని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. కాను తమకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా వారు కళాశాల ప్రధాన గేటు వద్ద ముగ్గురు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. పోలీసులకి వారికి కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేస్తుంది. పోలీసులు అయితే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన అలాగే ప్రభుత్వ మహిళా కమిషనర్ స్వయంగా లోపలికి వెళ్ళి పరిశీలించారు కాబట్టి ఇంకా మీరు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి వారైతే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు సోమవారం వరకు కళాశాలకు సెలవు ఇవ్వడంతో కూడా విద్యార్థులు వారి స్వగ్రామాలకి తల్లిదండ్రులు తీసుకుని వెళ్తా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు. మార్నింగ్ నుంచి రాజకీయ నాయకులు ఎవరో రాలేదమ్మా ఇక్కడికి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. వాళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు. యాజ్ ఏ జెడ్పీ చైర్మన్గా నేను ఈ జిల్లాలో లేను ప్రస్తుతానికి. నేను బయటికి వెళ్ళాను. విషయం తెలిసి నేను స్టార్ట్ టైం అయింది. దాని మూలంచి లేట్ అయింది. ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రావడానికి లేట్ అయింది. నాకు విషయం తెలిసేసరికి ఆఫ్టర్నూన్ అయింది. దట్స్ లేట్ అయింది. అయితే ఈరోజు ఇప్పుడు వైసీపీ నాయకుల టీడీపీ నాయకుల కాదు, జరిగింది ఒక మహిళకి అన్యాయం జరిగింది. దాని గురించి మేము పరామర్శిద్దామని చెప్పి జరిగిన విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. అయితే దానికి మమ్మల్ని అటుకట్టు వేసి ఆపాల్సిన అవసరం ఏముందని అంటున్నాం. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవుతుంది కదా, 7ంటికి హాస్టల్ క్లోజ్ అవుతుంది అవ్వదు కదా. కొన్ని మేమేం క్రౌడ్తో వెళ్ళ